ఆంధ్రప్రదేశ్లోని ఒక నిర్మలమైన గ్రామంలో కొబ్బరి చెట్లు, ఆకాశంలో పక్షుల కలకలలు మరియు ఉదయం ఒక అద్భుత వాతావరణం ప్రసరిస్తుంది. ఈ మంత్రముగ్ధమైన నేపథ్యంలో ఆర్య అనే 12 ఏళ్ల బాలిక తన కిటికీని తెరుస్తుంది. ప్రపంచాన్ని ఉత్సుకతతో చూస్తుంది. అడవి అంచుకు దగ్గరగా లెక్కలేనన్ని రహస్యాలతో నిండిన ఆలయం ఉంది. ప్రాచీనమైనప్పటికీ ఆధ్యాత్మిక శక్తితో చురుగ్గా ఉంటుంది. ప్రతి సాయంత్రం ఆలయం యొక్క కదలికలు, కథలు మరియు పురాణాలను గుర్తుచేసుకునే తెలివైన వ్యక్తి అయిన ఆమె తాత ఆమెతో ఆకర్షణీయమైన కథలను పంచుకుంటారు. ఒకరోజు ఆర్య యొక్క పిల్లి గోడలోని ఒక రహస్యమైన చీలికలోకి జారిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె ఆలయం వెనుక ఉన్న ఆ వెంచర్ చేసి గుహలను కనుగొంటుంది. లోపల గోడలు నిజమైన సంపద బంగారం కాదు, మరచిపోయిన సత్యం అని ప్రకటించే భావితరాలకు మార్గదర్శకుడైన గంధర్వుడి స్వరంతో ప్రతిధ్వనిస్తుంది. రాళ్ల మధ్య ఆమె ఆలయ చరిత్రను వివరించే పురాతన కుడ్య చిత్రాలను కనుగొంటుంది. ఆమె గతంలోని పదాలను భవిష్యత్తు కోసం విలువైన పాఠాలుగా మార్చడం నేర్చుకుంటుంది. ఆ సాయంత్రం ఒక మర్రి చెట్టు క్రింద ఆర్య తన కథను గ్రామస్తులతో పంచుకుంది. వారి జ్ఞాపకాలను పునరుజ్జీవింపజేసే మరియు సమాజ స్ఫూర్తిని పెంపొందించే కథనం.